దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, పోయిన వారం మీకు సేవకుని సన్మానించాలి, సంఘములో ఐక్యతగా ఉండాలి అనేటువంటి విషయాలను నేను మీకు బోధించాను. ఈ రోజున మరి మీతో నేను మాట్లాడనన్నటువంటి విషయాలు ఏమిటి అనేటువంటిది మనం చూస్తే, నీ తోటి విశ్వాసిని ప్రేమించాలి, ఆత్మలను సంపాదించాలి. ఈ రెండు విషయాలు ఇప్పుడు నేను నేను మాట్లాడబోతున్నాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. నీ తోటి విశ్వాసిని నువ్వు ఎలా ప్రేమించాలి, ఇది మనం చాలా ముఖ్యం. చూడండి, ఇక్కడ మనం చూస్తే ఒక్కొక్కసారి మన పక్కమటి ఎవరైనా కాస్త భేద స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఏదన్నా చినిగిపోయిన చీర కట్టుకొని వచ్చారనుకోండి, నీ పక్కన నువ్వేం చేస్తావు? నేను 10,000 రూపాయలు చీర కట్టాను, నేను ఇంత కట్టాను, నా పక్కన ఎట్లాగుంది అని నువ్వు అనుకుంటావు. అది దేవుని దృష్టిలో నేరం కదా.